హే మూవీ బఫ్స్, వెల్కమ్ టు కాల్ఫ్లిక్. ఈరోజు మనం తెలుగులో వచ్చిన టాప్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ సినిమాలు రెగ్యులర్ ఫార్ములాస్ని బ్రేక్ చేసి కాంటెంట్ వైజ్ ట్రూలీ యూనిక్ ఐడియాస్ని మనకిచ్చాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీ వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవడానికి హిడెన్ జెమ్ దొరకవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10, ఎ ఫిల్మ్ బై అరవింద్. తెలుగు సినిమాలో ముందెప్పుడు చూడనటువంటి ఒక యూనిక్ స్టోరీ టెల్లింగ్తో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఉంటుంది. ఒక సినిమాలో ఇంకో సినిమా, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయిన ఒక డైరెక్టర్ హీరో డ్యో దగ్గరికి ఒక స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టుగానే వాళ్ళ రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. అండ్ అలా వాళ్ళు ఆ స్క్రిప్ట్లో ట్రాప్ అయిపోతారు. వింటుంటే చిల్లింగ్గా ఉంది కదా. సినిమా చూడండి, ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. రాజీవ్ కనకాల, రిషి, షెర్లిన్ చోప్రా, గజల్ శ్రీనివాస్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ శేఖర్ సూరి స్క్రీన్ ప్లేని డీల్ చేసిన విధానం అయితే టూ గుడ్. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సీట్ ఎడ్జ్ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 9, ప్రయాణం. తెలుగు సినిమాలో హైదరాబాద్లో ఫైట్ అవ్వగానే స్విట్జర్లాండ్లో సాంగ్ స్టార్ట్ అవ్వాలి. లొకేషన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. కానీ మొత్తం సినిమా అంతా ఒక ఎయిర్పోర్ట్లో జరగడం తెలుగు సినిమాల్లో చూసారా? దట్స్ ప్రయాణం ఫర్ యూ. ఎయిర్పోర్ట్లో హీరోయిన్ని చూసి లవ్లో పడతాడు హీరో. బట్ తనని ఇంప్రెస్ చేసి కన్విన్స్ చేయడానికి తనకు ఓన్లీ 2 hours ఉంటాయి. ఆ 2 hours ఏం చేశాడనేదే కథ. మంచు మనోజ్ అండ్ పాయల్ ఘోష్ యాక్ట్ చేసిన ఈ సినిమాని రామ్కామ్ జానర్లోనే ఒక ఫ్రెష్ అటెంప్ట్గా చేశారు క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఎలేటి. న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో అండ్ అన్కన్వెన్షనల్ నెరేటివ్తో ఈ సినిమా డెఫినెట్గా ఒక మస్ట్ వాచ్. నెంబర్ 8, ఆ. తెలుగులో రేర్గా వచ్చే మైండ్ బెండర్ సినిమాల్లో ఇది టాప్ ప్లేస్లో ఉంటుంది. మల్టిపుల్ క్యారెక్టర్స్ అండ్ టైమ్ లైన్స్ ఒక చోట మర్జ్ అయ్యి ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్కి లీడ్ చేస్తాయి. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి యాక్ట్ చేసిన ఈ మాస్టర్ పీస్ని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ. నాని అన్న ప్రొడ్యూసర్. స్టన్నింగ్ విజువల్స్తో, డీప్ థీమ్స్తో, ఎక్సలెంట్ సెట్ వర్క్తో, టైట్ స్క్రీన్ ప్లేతో అండ్ స్టెల్లర్ కాస్ట్తో ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారందరికీ మస్ట్ వాచ్. నెంబర్ 7, ఒక్కడున్నాడు. ఎ కమర్షియల్ మూవీ విత్ ఎ ట్విస్ట్. ఒక్కడున్నాడు ఒక యూనిక్ ప్రిమిస్తో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది. రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న హీరో దానివల్ల ఒక గ్యాంగ్స్టర్కి టార్గెట్ అవుతాడు. చంద్రశేఖర్ ఎలేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్, నేహా చుల్కా, మహేష్ మంజ్రేకర్ యాక్ట్ చేశారు. స్క్రీన్ ప్లేని గ్రిప్పింగ్గా రాయడంలో ఎక్స్పర్ట్ అయిన ఎలేటి ఈ సినిమాకు కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంచాడు. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ మిమ్మల్ని చివరి వరకు హుక్ చేసి ఉంచుతాయి. నెంబర్ 6, ఆదిత్య 369. తెలుగులో టైం ట్రావెల్ సినిమా, దాట్ టు 1991. అది కూడా ఊరమాస్ బాలయ్య బాబుతో. అసలు ఊహించడానికి క్రేజీగా ఉంది కదా. ఆదిత్య 369 ఈజ్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఈ సినిమాలో పొరపాటున టైం మిషన్ ఎక్కిన హీరో గతంలోకి కృష్ణదేవరాయ కాలానికి, ఫ్యూచర్లో ఒక డిస్టోపియన్ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన సైఫై మూవీస్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సినిమా. నెంబర్ 5, అనుకోకుండా ఒక రోజు. మీరు నిద్ర లేచి మీ లైఫ్లో 1 full day మిస్ అయింది అని రియలైజ్ అయితే మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి వింతైన స్క్రిప్ట్తో మళ్ళీ వచ్చాడు చంద్రశేఖర్ ఎలేటి. గమనించారో లేదో ఈ లిస్ట్లో ఇది ఆయన 3rd మూవీ. సో అర్థం చేసుకోండి ఆయన క్యాపబిలిటీ ఏంటో. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, చార్మి, జగపతి బాబు, పవన్ మల్హోత్రాల స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్తో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఈ సినిమా. సస్పెన్స్ అండ్ మిస్టరీని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన ఈ సినిమాకి ఇంకొంచెం బెటర్ అప్రిషియేషన్ వచ్చుండాలి అనేది నా ఒపీనియన్. నెంబర్ 4, శంకరాభరణం. ఒక 50 ఏళ్ల పెద్ద ఆయన్ని హీరోగా పెట్టి సినిమా తీయడం సాహసం అనే చెప్పాలి. ఈ సినిమాలో క్లాసికల్ మ్యూజిక్ని కమర్షియల్ సినిమాతో బ్లెండ్ చేసి హిట్ కొట్టడం ఒక్క విశ్వనాథ్ గారికే సాధ్యపడింది. జేవి సోమయాజులు, మంజు భార్గవి, అల్లు రామలింగయ్య గారు యాక్ట్ చేసిన ఈ సినిమాలో కేవి మహాదేవన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే టైమ్లెస్ క్లాసిక్. స్టీరియో టైప్స్ అన్నిటినీ బ్రేక్ చేసి స్టోరీ టెల్లింగ్ అండ్ మ్యూజిక్ కెన్ ట్రాన్సెండ్ జనరేషన్స్ అని ప్రూవ్ చేసింది ఈ సినిమా. నెంబర్ 3, మాయాబజార్. అసలు పాండవులు లేకుండా మహాభారతం కథ ఎలా చెప్తారు? అదే చేసి చూపించారు కేవీ రెడ్డి గారు మాయాబజార్తో. శశిరేఖ పరిణయం ఘట్టం ఆధారంగా చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, సావిత్రి గారు ఎపిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
మాయాబజార్ ఆ రోజుల్లో ఉన్న అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్ అండ్ మ్యాజికల్ స్టోరీ టెల్లింగ్తో ఫిల్మ్ మేకింగ్ని రెవల్యూషనైజ్ చేసింది. డెకేడ్స్ తర్వాత కూడా తెలుగు ఆడియన్స్కి మాయాబజార్ ఇంకా కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్గా ఉంది. నెంబర్ 2, జంబలకిడి పంబ. లోకంలో ఎక్కడైనా ఆడ మగ వాళ్ళ రోల్స్ స్విచ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. కష్టంగా ఉందా? అయితే ఈ సినిమా చూడండి. ఈ ఫ్యాంటసీ కామెడీ మనకి ఒక హిలేరియస్ సినిమా అవడమే కాకుండా జెండర్ రోల్స్ మీద ఒక థాట్ ప్రొవోకింగ్ ఆస్పెక్ట్ని ఇస్తుంది. కామెడీ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నరేష్, అమల, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు యాక్ట్ చేశారు. ఈ హిలేరియస్ జాయ్ రైడ్ సినిమా ఈజ్ వన్ ఆఫ్ ద క్వికెస్ట్ ఇన్ తెలుగు సినిమా. నెంబర్ 1, ఈగ. అసలు ఈగని హీరోగా పెట్టి సినిమా తీయడం ఏంటండి బాబు. ఒక పునర్జన్మ తీసుకున్న ఈగ రివెంజ్ తీసుకోవడం, వాట్ ఏ క్రేజీ థాట్ అసలు. ఇలాంటి బిజార్ కాన్సెప్ట్ని రియాలిటీ చేశారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. నాని, సుదీప్, సమాంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ విఎఫ్ఎక్స్తో ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలాగే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దేర్ యూ హ్యావ్ ఇట్, ఆ లిస్ట్ ఆఫ్ టాప్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ తెలుగు మూవీస్. ఇందులో మీ ఫేవరెట్ ఏదో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more awesome content. See you in the next video. Thank you.